హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో సండే స్పెషల్ ఏంటంటే చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో నా స్టైల్లో నేను చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. సో ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ అయితే వేయాలి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కాలండి. ఆ తర్వాత బిర్యానీ ఆకు అండ్ లవంగాయలు ఒక 4 వేసుకున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అవి అనేది వేసుకుంటే. ఆ తర్వాత బాగా మగ్గాక ఈ పేస్ట్ ఏంటంటే టమాటా, ఆనియన్, మిర్చి అనేది నేను పేస్ట్ పట్టాను. పేస్ట్ వేసేసిన తర్వాత బాగా మగ్గిన తర్వాత ఆయిల్ అనేది మనకి తేలాలండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టుకుంది వేస్తే టేస్ట్ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ అనేది బాగా 3 or 4 టైమ్స్ వాష్ చేసుకోవాలి. అండ్ చికెన్ అయితే వేసేసాను. అది అనేది ఒకసారి బాగా కలుపుకోవాలండి. బాగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు అండ్ ఉప్పు అనేది వేసేసుకోవాలి. పసుపు తగినంత, ఉప్పు తగినంత వేసుకోవాలండి. బాగా మిక్స్ చేయండి. సాల్ట్ అనేది వేసేసాను. సో అదైతే ఒకసారి మనం కలుపుకుందాము. దాంట్లో వాటరే మనకు వస్తాయండి. మనం ఇంకా ప్రత్యేకంగా ఏమీ వాటర్ లాస్ట్కి లైట్గా వాటర్ అనేది యాడ్ చేస్తాను. సో కారము అండ్ చికెన్ మసాలా వేసే వీడియో అయితే మిస్ అయిందండి. సో సారీ ఫర్ దట్. తర్వాత వచ్చేసి కొత్తిమీర, పుదీనా అయితే వేసేసాను అండ్ బాగా మగ్గించాలండి. సో చూసారు ఎలా ఉంది, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.